హాయ్ అండి. రొయ్యల పచ్చడి ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి. దీని కింద లింక్ అనేది ఇస్తాను. మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట తెచ్చుకునే దానికన్నా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చేశాను ఒక 2 months బ్యాక్. ఇప్పుడు మళ్ళీ పిల్లల కోసమని మళ్ళీ చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం నేను యూట్యూబ్లో పెట్టానండి, ఫుల్ వీడియో. ఒకసారి చూడండి. ముందుగా మనం రొయ్యల్ని చక్కగా ఉడికించేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉడికించేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకుని ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకుని రొయ్యలు అనేవి చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసేసుకుని ఆ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలండి కొంచెం బాగాను. వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం సేపు వేయించుకుని ఉప్పు కారము వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ధనియాల పొడి అదే గరం మసాలా ఉంటుంది కదండి, అదంతా వేసేసుకోవాలి. వేసేసుకుని మనం చల్లారిన తర్వాత కొన్ని మనకి పులుపుకు సరిపడా నిమ్మకాయలు పిండేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవటమేనండి. ఫుల్ వీడియో నేను పెట్టాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. కింద లింక్ అనేది ఇస్తాను.